ప్రెస్ మీట్ రావడానికి ప్రధాన కారణం నా పేరు డాక్టర్ తెడబారికి సురేష్ కుమార్. ఆదివాసీ ప్రజానికం తరపున ఆదివాసుల తరపున నేను ప్రెస్ మీట్ రావడం జరుగుతూ ఉంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దినేష్ కుమార్ గారి యొక్క వ్యవహార శైలి ఆదివాసీ ప్రజానికానికి ఆదివాసులకి అవమానం జరుగుతూ ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అవమానం జరుగుతూ ఉంది అంటే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 100 అడుగుల రోడ్డు పనిని పూర్తి చేయాలని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు సాక్షాత్తు ఈరోజు కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ దినేష్ కుమార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా పాత బస్టాండ్లో ప్రెస్ మీట్ పెట్టి నేను కూలుస్తానని చెప్పి మాట ఇచ్చి కొంత పనుల్ని పూర్తి చేసి ఈరోజు మధ్యంతరంగా ఆపడం జరిగింది. ఎందుకు జాప్యం జరిగిందనేటువంటిది పత్రికల ద్వారా ప్రెస్ మీట్ ద్వారా కలెక్టర్ గారు తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సాక్షాత్తు పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు వారు అనేక మార్లు ధర్నాలు చేసి ర్యాలీలు చేసినప్పుడు వర్షం లెక్క చేయకుండా ఉన్న ధర్నా చేస్తూ ఉంటే కలెక్టర్ గారు పోయి అక్కడికి వెళ్ళి సమాధానం ఏం చెప్పారంటే మీ అందరితో మీటింగ్ పెడతానని చెప్పారు. నిజంగా చెప్తాను, గిరిజన ప్రాంతంలో నాయకులు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ని దేవుడిలా కొలుస్తూ ఉన్నాం. వారి మనోభావాన్ని గెలుచుకుని కొంతమంది మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సుమిత్ కుమార్ గారు ఆదివాసీ ప్రజలకు మనోభావాలు గెలుచుకున్నటువంటి ఐఏఎస్లు చూసాం. లేదంటే పాడేరు ప్రాంతంలో పాడేరు ఐటీడీలో పనిచేసినటువంటి ఐఏఎస్లు ఎంతో మంది టిఎస్ అప్పారావు, టి గోపాలరావు వారందరూ కూడా ఈరోజు ఉన్నతమైన స్థాయిలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా దినేష్ కుమార్ గారి యొక్క వ్యవహార శైలి ఆదివాసీ ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మాకైతే అబద్ధాలు కలెక్టర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజల్ని మనోభావాన్ని గెలుచుకోవాలి తప్ప ప్రజల ధనాన్ని గెలుచుకోవడం కోసం అని చెప్పి ఏ ఉద్దేశంతో అయితే ఈ 100 అడుగుల రోడ్డు పనులు ఆగిపోయిందో సమాధానం చెప్పాలి. వర్తక సంఘంతో మాట్లాడిన తర్వాత లేదంటే కూటమి నాయకులతో మాట్లాడిన తర్వాత పనులు ఆగిపోయాయి. దినేష్ కుమార్ సారే చెప్పారు, మేము చెప్పలేదు. ప్రెస్ మీట్ పెట్టి మరి నేను 100 అడుగుల రోడ్డు కూలుస్తానని చెప్పేసి తీస్తానని చెప్పినటువంటి దినేష్ కుమార్ సార్ ఇది వెనకాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆయన మాకు వద్దు, ఆయన పంపించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆదివాసులకి ప్రాణవాయువు అయినటువంటి పాడేరు ఐటీడీఏ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఫుల్ టైం ఐటీడీఏ డీడీ పీఓ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాకు కలెక్టర్ ఆఫీస్ కన్నా మాకు ఐటీడీఏ మాకు చాలా ఇంపార్టెంట్. ఎన్నో మంది వేలాది మంది విద్యార్థులు ఈరోజు పిట్టలు పోయినట్టు చచ్చిపోతూ ఉన్నారు. ఫుల్ టైమ్ పీఓ లేడు. సాక్షాత్తు డీడీ రజనీ మేడం గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. కానీ ఏ ఉద్దేశంతో మళ్ళీ డీడీ మేడాన్ని కొనసాగిస్తూ ఉన్నారో కలెక్టర్ దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే పైకి బోర్డు చూడండి, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్. మేము ఎవరిని అడుగుతాం? జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీసరు గాడి తప్పితే ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసులు 24 మండలాలు, ఈ మండలాల్లో ఉన్నటువంటి ఆఫీసులు అన్ని ఆఫీసులు ఎవరు పనిచేస్తారు? ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తారు. ఆయన తీరును చూసి పనిచేస్తారు. ఏదైనా కూడా ప్రజలకి మెప్పించే విధంగా ప్రజలకి పనిచేసే విధంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మీరు చూశారు, మొన్న ఏమో అరకువేల్లో అది చలి ఉత్సవాలను పెట్టారు. వేలాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఎవరికి ఉపయోగపడింది? ఆ డబ్బులు గవర్నమెంట్ గ్రాంట్ చేసిన డబ్బులు కాక చాలా మంది కొంతమంది డొనేషన్లు ఇచ్చారు. ఆ డొనేషన్ ఇచ్చిన డబ్బులు ఏమైంది? దాన్ని కూడా ఒక నివేదికని ఇవ్వాలి. మొన్న తీసుకెళ్లి మా ఆదివాసీ బిడ్డలకి విశాఖపట్నంలో యోగా పేరు మీద 300 కోట్లు ఖర్చు పెట్టారు. పాడేరుకి ఎంత ఇచ్చారో మరి వాళ్ళకి తెలియాలా? పిల్లలకి తీసుకెళ్లి సరైన భోజనం పెట్టలేదు. కాగా సరైనటువంటి పడుకోవడానికి షెల్టర్ కూడా ఏర్పరిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మా జిల్లా కలెక్టర్ గారిని లేదంటే మా నాయకుల్ని అందరిని మేము గౌరవిస్తాం. కానీ ఆదివాసీ ప్రజలకు అన్యాయం జరిగితే, ఆదివాసీ ప్రజలకు ఎవరైనా ఏమైనా చేస్తే సహించం. నిన్న చింతపల్లిలో ఆ కాలేజీని తునప్రాయంగా పాలిటెక్నిక్ని తీసేయాలని చెప్పి ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఆదివాసీ హక్కుల కోసం అని చెప్పి ఆదివాసులకి చదువుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతా ఉంది. వేలాది రూపాయలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, ఏం చదువుకున్నా ఎంత చదివినా ఉచితంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకున్నటువంటి కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు తీసేస్తే మేము ఏం చూస్తాం?
మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారు ఇక్కడ మెడికల్ కాలేజ్, ఆదివాసులకు అవకాశం రావాలి, ఆదివాసులు చదువుకోవాలని చెప్పి ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నాం. వేలాది మంది నిరుద్యోగులు చూస్తా ఉన్నాం. ఏదైనా కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క వ్యవహారం మాకు నచ్చలేదు, జిల్లా కలెక్టర్ గారి తీరు బాగాలేదు కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారిని సస్పెండ్ చేస్తారా లేదంటే ఇక్కడ పంపిస్తారా, ఏం చేస్తారనేది ప్రభుత్వం వారు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మా ఆదివాసీ ప్రజానీకలు చాలా ప్రేమించేటువంటి వారు. చాలా మంది మీరు చూస్తా ఉన్నారు, ఎంతో మంది కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే అందరినీ చెప్పను మామూలుగా బేగుతో వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఐఏఎస్లు అంటే చాలా గౌరవం. వాళ్ళ కోటర్స్ చూడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి బంగ్లాలు చూడండి. ఆ బంగ్లాలో ఇక్కడ బయలుదేరితే ఆ బంగ్లాకు ఒక డోర్ తీస్తాడు, బంగ్లాకు బయలుదేరితే ఇక్కడ ఒక డోర్ తీస్తాడు, ఆ కారు ఎక్కేటప్పుడు కారులో ఒక డోర్ తీస్తారు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. ఐఏఎస్లైనా ఎవరైనా కూడా హక్కు కల్పించారు. ఆ హక్కు ప్రజలు సర్వీస్ చేయాలని చెప్పేసి వాళ్ళకి వేలాది రూపాయలు జీతాలు ఇస్తారు. ఉచితమైనటువంటి పరిస్థితి కాదు కదా. కాబట్టి ఆదివాసీ ప్రజల తరపున నేనైతే హెచ్చరిస్తా ఉన్నాను, ఏదైతే 100 అడుగుల రోడ్డు విస్తీర్ణం ఉందో ఆ రోడ్డు పూర్తి స్థాయిలో విస్తీర్ణం చేయాలని చెప్పేసి మీ ద్వారా అధికారులకి, ఆఫీసర్స్కి అలాగే ప్రభుత్వాలకి తెలియజేస్తా ఉన్నాను.